షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ప్రేమ అనే పదం వినడానికి ఎంతో మధురం. కానీ అదే ప్రేమ పెడదారి పడితే అది ఎంతటి దారుణానికైనా ఒడిగడుతోంది. పచ్చని సంసారంలో పరాయి వ్యక్తి ప్రవేశిస్తే ఆ ఇల్లు కాస్త శ్మశానంగా మారుతుంది. కొన్ని నెలల క్రితం మీరట్లో జరిగిన ముస్కాన్ ఉదంతం మీకు గుర్తుండే ఉంటుంది. ప్రియుడి కోసం భర్తను చంపి ముక్కలు ముక్కలుగా చేసింది. ఆ ఘటన మరొక ముందే సరిగ్గా అదే తరహాలో భర్తను ముక్కలు ముక్కలుగా నరికి పాలిథీన్ కవర్లో పారేసిన భయంకర దృశ్యం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను వణికిస్తోందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా ఈ నెల 15వ తేదీన పాత్రూబా రోడ్డులోని ఈద్గా వెలుపల ఒక పాలిథీన్ సంచి కనిపించడం జరిగింది. స్థానికులు వెళ్లి చూసేసరికి అందులో మానవ శరీర భాగాలు ముక్కలు ముక్కలా పడి ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానీ అక్కడ తల లేదు, కేవలం కొన్ని శరీర భాగాలు మాత్రమే ఉన్నాయి. పోలీసులకు ఈ కేసు ఒక పెద్ద సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆ మృతదేహానికి ఉన్న ఒక తెగిపోయిన చెయ్యి ఈ కేసులో కీలక మలుపు తిప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ చేతిపై ఒక పచ్చబొట్టుంది. అదే నిందితులను పట్టించిందని చెప్పుకోవచ్చు. దర్యాప్తులో పోలీసులు ఒక వింత విషయం తెలిసిందే. నవంబర్ 18న రూబీ అనే మహిళ తన భర్త రాహుల్ కనిపించడం లేదంటూ కూడా స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులకు రూబీ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పచ్చబొట్టున్న చేతి గురించి ఆరా తీయగా అది రాహుల్దే అని తేలిపోయింది. వెంటనే రూబీని స్టేషన్కు పిలిపించి తమదైన స్టైల్లో విచారించారు పోలీసులు. మొదట బుకాయించిన పోలీసులు గట్టిగా నిలదీసేసరికి అస్సలు నిజాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడు గౌరవ్తో కలిసి తన భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించినట్లు అంగీకరించింది. మీరట్లో ముస్కాన్ తన ప్రియుడితో కలిసి భర్తను ఎలాగైతే ముక్కలు చేసిందో వీరు కూడా అదే ప్లాన్ చేశారు. రాహుల్ను ఇంట్లోనే చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని వేర్వేరు సంచుల్లో నింపి నగరం బయటపడేశారు. డిసెంబర్ 20న రాహుల్ దుస్తుల ఆధారంగా అతని కుటుంబ సభ్యులు అతన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం రూబీ ఆమె ప్రియుడు గౌరవ్ కటకటాల వెనుకున్నారు. అయితే రాహుల్ శరీర భాగాలన్నీ ఇంకా దొరకనట్లుగా కూడా తెలుస్తోంది. కొన్నింటిని కుక్కలు ఎత్తుకెళ్లుండొచ్చని, మరికొన్ని ఎక్కడ పడేశారనే దానిపై పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హత్యకు వాడిన ఆయుధాల కోసం కూడా పోలీసులు నిందితుల్ని క్షుణ్ణంగా విచారిస్తూ ఉన్నారు.